ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. నిర్ణీత గడువు కంటే ముందే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎగిరే చేప ఆకృతిలో ఈ ఎయిర్పోర్టు నిర్మించారు. అందులో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల రన్వే, తుఫాన్లను తట్టుకునేలా సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్, కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చారు. తొలి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. విమానాశ్రయంతో పాటు జిఎంఆర్ ఏరోసిటీ, 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, అన్నవరంలో ఎడ్యూసిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి. ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఉత్ప్రేరకంగా మారనుంది. ఉత్తరాంధ్ర కళ్ళకి రెక్కలు భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగ్రేషన్ లో ఇది ఎవరో పిలుస్తారనో ఎవరో రమ్మంటారని కాకుండా ప్రతి ఒక్క పౌరుడేంద్ర భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కడు వాలంటరీగా రావాలి. ప్రతి ఒక్కడు ఒక పండగ వాతావరణంలో ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి మన ప్రాంత అభివృద్ధికి శరవేగంతో ముందుకెళ్ళడానికి ఇది ఒక కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పి మేమే చేసాం. నువ్వు చేసింది ఏంటంటే, మేము చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో 500 ఎకరాలు వెనక్కి లాక్కున్నాం. నువ్వు చేసింది ఇది తప్ప. మేము ఇచ్చినటువంటి భూమి నీ భూదాహంతో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నాం. మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్పెషల్ జీవో ఇచ్చి మళ్ళీ 500 ఎకరాలు వెనక్కి ఇచ్చాం. ఏమిది ఆకాశంలో గాలిలో కట్టలేదు కదా. 2019 జూన్ 14కి ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా ఉండేది? 24 మాసాలు లేకుండా మన కళ్ళ ముందు కనిపించింది కదా. నీకు తెలీదు, నాకు తెలియదు. ఈరోజు ఒక భోగాపురం ఎయిర్పోర్టే కాదు, దీనికి అనుబంధ పరిశ్రమలన్నీ వస్తున్నాయి. నువ్వు నేను ఊహించలేదు. ఒక యూనివర్సిటీ ప్రత్యేకంగా వస్తుంది. ఎవరైనా ఊహించామో ఉత్తరాంధ్ర భోగాపురంలో ఎయిర్లైన్స్ సంబంధించి ఒక ప్రత్యేక యూనివర్సిటీ వస్తుందని ఎవరైనా ఊహించావా? రేపు అది కూడా ఫౌండేషన్ వేస్తుంది, అది కూడా వస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి వేర్వేరుగా మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా పూర్తిస్థాయి విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని, భూములిచ్చిన రైతులకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక రవాణా, ట్రాఫిక్ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా అధికారులను ఆదేశించారు. అలాగే ఈ పర్యటనలో ప్రధాని చేతుల మీదుగా 17,912 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు జరుగుతాయని, ఈ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర గ్లోబల్ హబ్ గా మారుతుందని మంత్రి పార్థసారథి ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్కి అనువుగా ఉన్న ప్రాంతంగానే గుర్తించింది తప్పితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రెవెన్యూ విషయాల్లో కానివ్వండి, లేకపోతే భూ వివాదాలతో కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న జమీందారీ లెగసీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఆసరా చేసుకుని ఇక్కడ లక్షల ఎకరాలని దోచుకుంటానికి ప్రయత్నం చేసిందే తప్పితే ఎక్కడా కూడా ఆ రెవెన్యూ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, భూ వివాదాలని ప్రజలు మెచ్చే విధంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించుకోకుండా కేవలం దోచుకోవటమే లక్ష్యంగా అమాయక ప్రజల్ని మోసం చేసి బెదిరించి, తమ అధికారంతో బెదిరించి భూముల్ని లాక్కోవటానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పించడం కానీ, లేకపోతే వలసల్ని అరికట్టడం కోసం కానీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక జీవో 596 అనే జీవోని తీసుకొచ్చి, ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందంటే పేద ప్రజలకి మేలు జరగటం కోసం, రాష్ట్రానికి మేలు జరగటం కోసం ఏ ప్రభుత్వం అయినా జీవోలు తీసుకొస్తుంది. అంతేకాని ఈ జీవోని ఆసరా చేసుకుని జీవో రాకముందే ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి దాదాపు 20-25 వేల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్కి అనువుగా ఉన్న ప్రాంతంగానే గుర్తించి